ఇక 6వ తరగతి పూర్తయిన వెంటనే వేసవి సెలవుల సమయంలో తమిళంలోని ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించారు. అదే తమిళంలో అదయాళం. ఈ షార్ట్ ఫిలింలో అద్భుతమైన నటన కనబరిచాడు. అందులో మాదక ద్రవ్యాలకు బానిసగా ఉండే పాత్ర, అది కూడా బాగా నటించాడు. అయితే అది 16 ఏళ్ల వయసు ఉండే పాత్ర. అందులో అద్భుతంగా నటించి పేరు సంపాదించుకున్నాడు రామ్. కానీ అప్పుడు రామ్ వయసు 11 సంవత్సరాలు మాత్రమే. తను నటించిన ఆ షార్ట్ ఫిల్మ్ను 60 దేశాల్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అందులో రామ్ నటనకు ఇంటర్నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాతే తనకు నేరుగా సినిమాల్లో అవకాశం వచ్చింది. రామ్ సినీ కెరీర్ చూసినట్లయితే రామ్ 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే వైవిఎస్ చౌదరి ఓ రోజు ఆయన్ని చూశారు. తను రాసుకున్న కథకు రామ్ సరిగ్గా హీరోగా సరిపోతాడని అనుకుని ఆ విషయం రామ్కి చెప్పి ఒప్పించారు. అయితే తన తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు తన పెద్దనాన్న ప్రముఖ నిర్మాత స్రవంతి కిషోర్ అని చెప్పారట. అయితే ఆ డైరెక్టర్ వెంటనే స్రవంతి కిషోర్ను కలిశారు. తను రాసుకున్న కథను రామ్కి ఇది సరిగ్గా సరిపోతుందని చెప్పారు. అప్పుడు తను మాత్రం రామ్ ఇంకా చిన్నపిల్లాడే కదా, చదువు